సర్టిఫై చేస్తారు పోలీసులు. యాక్సెప్టెన్సీ లేదంటున్నా. ఇప్పుడు అగోరి మీరు ఆడనుకుంటున్నారా మగ అనుకుంటున్నారా? ఒక్కటి సూటిగా అగోరిని మీరు ఆడనుకుంటున్నారా మగ అనుకుంటున్నారా? నేనైతే అంటే హస్బెండ్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి మగ అని అనుకుంటాను. అంటే నా పరంగా నా వరకు ఆత్మీయ నా ఇన్నర్ పర్సనల్ ఫీలింగ్, అది పర్సనల్ ఫీలింగ్ భర్త అనుకుంటున్నారు. ఫిజికల్గా మీరు ఆమెని ఆడనుకుంటున్నారా మగ అనుకుంటున్నారా? మీ అమ్మ అంటుంది ఆడమగగానే ఒకటితో నా కూతురు వెళ్ళిపోతే నేను ఎట్లా తట్టుకుంటాను అంటుంది. పచ్చిగా చెప్తున్నాను నేను. నిజంగా మీ అమ్మ అన్న మాటలు నిజంగా నాకు ఇప్పటికీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంతసేపు లైవ్లో ఉన్నాను కానీ మీ అమ్మ ఏడుస్తూ అన్న మాటే రిమైండ్ అవుతూనే ఉంది. చూడడానికి అమ్మాయిగా ఉన్నా కానీ నాకైతే అబ్బాయి. కానీ అది నా ఉద్దేశం కాదమ్మా. మీకు పోలీస్ స్టేషన్కి వెళ్తామంటున్నారు కదా, చట్ట ప్రకారం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళినా, మీరు కోర్టుకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది అడుగుతారు మీరు. దానికి మేము సమాధానం చెప్తున్నాను. ఓకేనా? అక్కడ చెప్తా చిన్ను, అక్కడికి వెళ్ళి వచ్చేస్తే ఇంకా చాలు. ఓకేనా? నువ్వు బయటకు వచ్చి కాల్ చేయి నాకు. లీగల్ గా వెళ్తున్నాము, లీగల్ 100% లీగల్ గానే వెళ్తాము. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నేను తెప్పిస్తాను. నేను ఆల్రెడీ కాల్ చేసిన ఒకరికి. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అక్కడ వాళ్ళ సమక్షం మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ మేము అక్కడ ప్రొసీడ్ అవుతాం. ఓకేనా? అగోరి అమ్మ, ఒక్కసారి మీరు కన్క్లూడ్ చేసే ముందు మిమ్మల్ని మీకు ఒక అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. మీరు కొంచెం ఓపిక్గా వింటారంటే మీకు ఒక అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను డ్రైవ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ వస్తున్నాను కాబట్టి ఒకటి అప్పీల్ అమ్మా. నేనేమంటానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. బంగారం లాంటి ఆడపిల్ల, ఆ పిల్ల పెళ్లి చేసుకుంటానంటే బిగ్ టీవీ ఆఫీస్ ముందు ఇప్పుడు కూడా క్యూ కడతారు. అంత చక్కగా కొందరు బొమ్మలా ఉంది ఆ పిల్ల జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేస్తున్నారు అని ఒక స్వార్థంతో అడుగుతున్నా. నేనేమంటానంటే ఒక తండ్రిగా నాకు కూడా ఒక ఆడపిల్ల ఉందండి. ఒక నిమిషం స్వామి, నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది. వాళ్ళ వర్షిని చూసిన తర్వాత నాకు భయం వేస్తుంది ఆడపిల్లని చూసి. రేపొద్దున ఇలా మీలాగా ఇంకొక అఘోరి ఎంటర్ అయితే నా బిడ్డ ఏమైపోద్దా అని ఒక తండ్రిగా స్వార్థం. ఇవాళ వర్షిని తల్లిదండ్రుల బాధ విన్న తర్వాత ఒక బాధతో మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నామన్న ఆలోచన మీకు ఎక్కడ రావట్లేదా? నేను ఊరికి వాళ్ళ కోణంలోంచి అడుగుతున్నా ఒక తండ్రిగా. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు అంటున్నా నేను. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం మేము. అంటే మిమ్మల్ని అక్కడ దేవుడిగా చూశారండి వాళ్ళు. యాక్చువల్లీ మీరు నిజంగా అమ్మాయిని తీసుకెళ్లిపోతారని వాళ్ళు అనుకోలేదు, కానీ మిమ్మల్ని ఒక దేవుడిగా చూసినట్టున్నారు వాళ్ళు. ఆ విషయాలని మాట్లాడిన తర్వాత తాళి కట్టడం జరిగింది. అన్ని మాట్లాడిన తర్వాత నా మెల్లో తాళి కట్టడం జరిగింది. నెలలో ఇన్ని డేస్ వస్తాము, ఉంటాము, హ్యాపీగా ఉంటామని అందరం ఓకే అనుకున్నాకే తాళి కట్టడం జరిగింది. చిన్ను, మనము చట్టబద్ధంగానే వెళ్దాము. వచ్చేసాయి అక్కడికి వెళ్ళి ఇంకా. ఓకేనా? వచ్చేసా బయటకు. ఓకే 2 minutes లో కాల్ చేసి నువ్వు బయటకు వచ్చి. ఓకే ఒక్కసారి వర్షిని మాట్లాడదాం. సరే అఘోరి అమ్మని మీరు కట్ చేయండి పీసీఆర్. ఒకసారి పంపించేద్దాం వర్షిని కూడా. సో నేనేమంటానంటే ఇప్పటికి కూడా టీవీ చూస్తున్న జనం అంతా నాకు పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు దీన్ని. మా డాడీ నాకు ఎప్పుడు అమావాస్య రోజు కాదమ్మా, నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉంటాను. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ కామెంట్స్లోకి వెళ్తే నన్ను తిట్టని వాళ్ళు ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే నేను ఒకవేళ అఘోరికి సపోర్ట్ చేసి మిమ్మల్ని అఘోరితో పాటు పంపించే ప్రయత్నం చేస్తున్నానేమోనని వాళ్ళు అనుకుంటారు సహజంగా. కానీ ఒక తండ్రిగా నేను ఒక అప్పీల్ చేసుకుంటున్నానమ్మా. నేను ఒక అన్నగా, నీ అన్న హర్ష ప్లేస్లో, మీ నాన్న కోటాయి ప్లేస్లో ఉండి అడుగుతున్నాను. నేను ఇప్పటికీ కూడా నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నామ్మా, నువ్వు అఘోరి అమ్మతో వెళ్తే నీ లైఫ్ బాగుంటుందని నేనైతే అనుకోవట్లేదు. కొద్ది రోజుల పాటు ఈ అట్రాక్షన్లో కొద్ది రోజుల పాటు బాగుండొచ్చేమో. ఎందుకంటే మీరు సఫర్ అయి ఉన్నారు, కష్టాలు పడి ఉన్నారు, దెబ్బలు తిని ఉన్నారు, అవమానాలు పడి ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత జీవితం మీద విరక్తి, వైరాగ్యం చెంది కొద్ది రోజుల పాటు మైండ్ అలా ఆలోచించవచ్చు, తప్పేం లేదు. కొద్ది రోజులు అయిన తర్వాత కొద్ది రోజులు వదిలేసే వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో అయితే నేను పెళ్లి చేసుకోలేదు. తను ఇష్టపడి జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు తనతోనే కలిసి ఉండాలని చెప్పి అనుకుని పెళ్లి చేసుకున్నాను. ఇది నీ అమాయకత్వం ఏమనుకుంటున్నాను నేను అనేది ఏంటంటే నీ అమాయకత్వం అంటున్నాను. నువ్వు ఏమి తెలియని ఒక సగటు ఆడపిల్లవి. నేనేమో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సగటు ఆడపిల్లవమ్మ. నేను అనేది ఏంటంటే నేను చెప్తున్నాను కదా, నేను స్వార్థంతోనే చెప్తున్నా, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను. ఇది నువ్వు ఇప్పుడు ఏమీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని వయసు నీది, అమాయకురాలు. నిజం తండ్రిగా చెప్తున్నా అన్నారు కదా, మరి ఒక కూతురుగా నా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? ఒక తండ్రిగా మీ బాధ ఓకే ఉంటది,
మరి కూతురిగా ఓకే కూతురు ఇష్టపడింది, అడుక్కునేవాడికే ఇచ్చి చేస్తాను అది ఇది చెప్పని అంటారు ఇష్టపడితే. మరి నేను తను ఇష్టపడ్డాను, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? నా ఇష్టం కూడా ఉంటుంది కదా. అడుక్కునేవాడికి